ఎండలు చంపేస్తున్నాయండి బాబోయ్. మరి ఈ ఎండకి తట్టుకోవాలంటే మనం నోటికి రుచిగా, కడుపుకి చల్లగా ఉండే ఐటమ్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కదా. సో అలాంటి ఐటమ్ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను అనమాట. గంగవాయల్ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి బాడీకి అనేది చాలా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా మంచి ఐటెంతో అయితే వచ్చేసినాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి గంగవాయల కూర అనమాట. మేమైతే గంగవాయల కూర అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. దీనికోసం అయితే కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, టమాటా అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పప్పు చేస్తామన్నమాట దీంట్లో. దానికోసమని 1 కప్పు కందిపప్పు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కందిపప్పును కడిగేసి మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాము. ఇప్పుడు మనం పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాము దీంట్లోకి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసేసినాను. అంటే కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే వేసినాను. పప్పును చూసి మీరు వాటర్ అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర అయితే వేసేసుకుంటున్నాను. గంగవాయల కూర అనమాట. ఇది సేమ్ మెంతి కూర లాగానే ఉంటుంది, కానీ మెంతి కూర కాదు. ఇప్పుడైతే ఈ ఆకుకూరను కూడా దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకున్నాను. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా వద్దు అనుకుంటే మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇరిచేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి అంటే మిక్సీకి వేయడం కంటే ఈ విధంగా ఇరిచేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా ఈ పప్పు చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంచెం పుల్లగా, కారంగా, కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా కారం చప్పగా తినే వాళ్ళంటే తక్కువనే వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకోసమని కొంచెం ఎక్కువ వేసుకోండి అని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కాదు, టమాటాని కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఆకుకూరలో టమాటా వేయొద్దు అనేసి అంటూ ఉంటారు చాలామంది. ఒక పాలకూరలో మాత్రమే టమాటా వాడొద్దండి, మిగిలిన వాటిలో వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే ఇక్కడ 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి 2 సరిపోతాయి. మీ సైడ్ ఈ ఆకుకూరని ఏమంటారు? మీరు ఏ విధంగా చేస్తారు? సేమ్ నాలాగానే చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ పప్పు జొన్న రొట్టెకి కానీ, చపాతీకి కానీ, రైస్లో కానీ దేంట్లోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసినాం కదా, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత తగినంత పసుపు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వేయండి. ఈ పప్పులోకే కాదు, ఏ పప్పులోకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. అండ్ కొంచెం ఆయిల్, ఎందుకంటే పైకి పొంగకుండా ఉండడం కోసం మనం కుక్కర్కి మూత పెట్టేస్తాం కదా, అప్పుడు విజిల్ వస్తున్నప్పుడు పైకి పొంగదనమాట. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని అయితే పెట్టుకుందాం మనము. అండ్ అంతేకాదు, ఈ ఆకుకూరని సమ్మర్లో తింటే మన బాడీకి చల్లదనం కూడా ఉంటుంది, అంటే వేడి చేయకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసిన అనమాట. జస్ట్ మనకి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు అనేది. మీరు పప్పుని బట్టి విజిల్స్ అయితే పెట్టుకోండి. అంటే కొన్ని పప్పులు లేట్గా ఉడుకుతాయి, కొన్ని పప్పులు ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట.
మీకు ఏ పప్పు ఎట్లా ఉంది అనేది చూసుకొని విజిల్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను వేసిన పప్పు అయితే మేము ఇంట్లో రెడీ చేసుకున్నది అనమాట. ఒక 4-5 విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే 4-5 విజిల్స్ అయితే పెడతాను, అందుకే 4-5 అని చెప్పాను. సో ఇప్పుడైతే విజిల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసినాము. సో 5 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం అనమాట. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. జొన్న రొట్టె కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలని మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి, క్లియర్గా చూపిస్తాను. సో మనం ఇప్పుడు విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం అనమాట. ఒంటికి అనేది చాలా మంచిదంట, అంటే ఎక్కువ వేడి కాకుండా చూస్తుందంట ఈ ఆకుకూర అనేది. మరి మీలో ఎంతమంది తెలుసు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా సైడ్ అయితే అట్లా అంటారు అనమాట, వేడి కాకుండా ఉంటుంది, సీజనల్గా దొరుకుతుంది అనేసి అంటారు. ఓన్లీ సమ్మర్లోనే వస్తుందంట ఈ ఆకుకూర అనేది. తప్పకుండా మీకు కూడా దొరికినట్టయితే ట్రై చేయండి. ఇప్పుడైతే విజిల్స్ వచ్చినాక పప్పు ఉడికిందా లేదా అనేది మళ్ళీ చూపిస్తాను, అంతవరకు చూస్తుండండి. చూడండి పప్పు ఇట్లయితే మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా స్పూన్తో కలుపుకున్నా వస్తుంది, లేదంటే కొంచెం పప్పు గుత్తి తీసుకొని, పప్పు ఉండకుండా మొత్తం మెత్తగా అయిపోవాలంటే పప్పు గుత్తి తీసుకొని రుద్దేయాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఒకసారి ఇట్లా రుద్దేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మనకైతే పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం, అంతే అనమాట. పోపు వేస్తే తినేసేయచ్చు మనం పప్పు అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పోపు అయితే వేసుకుందాము. మేము వచ్చేసి పోపు వేసిన తర్వాత పప్పులోకి వేయమన్నమాట, ఆ పప్పు దీంట్లోకి వేస్తాం, అందుకే పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాం. ఒక 1/2 చెంచా జీలకర్ర, ఒక 1/2 చెంచా ఆవాలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర ఆవాలు వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఒక 2. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక చిన్న సీక్రెట్ అనమాట, మనకి ఇట్లా పోపు వేసినప్పుడు అది పోపు అనేది బయటికి వెళ్ళిపోకూడదంట, అందుకే మూత పెట్టేసేయాలి ఎంబడే. ఇప్పుడు పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఇట్లా చేసి చూడండి, మీరు కూడా టేస్ట్ బాగుంటుందట. తర్వాత ఇట్లా కలిపేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన పప్పు అంతా దీంట్లోకి అయితే వేసేసుకుంటాను. ఇట్లా పప్పు అంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి నీట్గా. కలిపేసుకొని ఒకవేళ పప్పు లూజ్గా ఉందనుకోండి, ఒక 2 నిమిషాలు మసాలాని ఇవ్వాలి. ఇట్లా గట్టి ఉంటే ఎంబడే స్టవ్ ఆపేసుకోండి, అంతే అనమాట. ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది అయితే చూసి చెప్తాను, మీరు కూడా చూసేయండి నాతో పాటు. గంగవాయల పప్పు, ఓకేనా. సో టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం పప్పు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూపించబోతున్నాను, మీరు కూడా తినేసేయండి.